పిల్లరా ఆయన మనకి ఇచ్చేంత వరకు మనము ఆయన అడగాలి. దేవుని వాక్యంలో మనం ఎలా అడగాలనే విషయాన్ని కూడా దేవుడు చెప్పాడు. అది దాని పిల్లర ఆ విషయం కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. ఒక వెధవరాలు అన్యాయస్తుల న్యాయాధిపతి దగ్గరికి పదే పదే వెళుతుంది. అయ్యా నాకు న్యాయము తీర్చమని, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని పదే పదే వెళుతూ ఉంది. ఎన్నిసార్లు వెళ్ళినా పట్టించుకునేటువంటి ఆ న్యాయాధిపతి ఆయన ఎటువంటి వ్యక్తి అంటే అటు దేవునికి భయపడ్డా అటు మనుషులకు భయపడ్డా, కానీ మాత్రం ఏ విడిచిపెట్టలేదంటే ఆయన దగ్గరికి వెళ్ళటం మానలేదు. కొన్నిసార్లు దేవుడు మన పట్ల ఆలస్యం చేస్తున్నప్పుడు కూడా మనం కలిగి ఉండవలసిన నిరీక్షణ ఏంటంటే దేవుడు నాకు ఇస్తాడు, నేను పట్టు విడవకుండా నేను ప్రార్థన చేయాలి అనేటువంటి ఆలోచన మనకు వచ్చినట్లయితే నీ ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఆయన పట్టించుకోనంత మాత్రం ఆమె ఏమాత్రం కూడా సంకటపడలేదు, సతికిలు పడలేదు. ఆమె మరింత ఉత్సాహంతో ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఆమె వెళ్ళేటువంటి ఆసక్తి అన్యాయస్తుల న్యాయాధిపతిని కూడా మార్చివేసింది. ఒక రోజున అనుకుంటున్నాడట, ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాను నేను, ఆమె ఎంతగా నన్ను బ్రతిమలాడుతుంది, ఒక రోజులు న్యాయం తీస్తే పోదా అని ఒక రోజున అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళి మరి ఉన్నపాటున తన ప్రతివాది కాముకున్నటువంటి పిల్లల తగాదను ఆయన తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మనం విసుగక ఏం చేయాలంట, ప్రార్థన చేయాలని దేవుడు ఆ ఉపమానాన్ని మనకు అందించారు. ప్రియులారా, అన్యాయస్తుడే ఆమెకు న్యాయము తీర్చగలేనిదే న్యాయాధిపతి అయిన దేవుడు మనకెందుకు న్యాయం తీర్చడు? మనం ఆరాధిస్తున్న దేవుడు పిల్లరా తన కుమారుడు పిల్లరా రొట్టెని అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా? కాదు కదా. మనం ఆరాధిస్తున్న దేవుడు మంచి దేవుడు. పిల్లరా మన పిల్లలకి మనము చెడ్డవారి నుండి మంచి ఈవులను ఇస్తే మన దేవుడు మనకి ఎందుకు ఇవ్వడు? నా దేవుని పిల్లరా మనం పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే అడిగే రీతి సరిగా లేదు, మనము వెతికే రీతి సరిగా లేదు, మనం ఆయన తట్టే రీతి సరిగా లేదు. ఈరోజు గమనించాలి, మనం ఆయన తట్టేవారుగా ఉండాలి. గమనించాలి ప్రియులరా, మీరు ఎప్పుడైనా ఒక టౌన్కి వెళ్తే, ఒక మార్కెట్కి వెళ్తే, ఒక సిటీకి వెళ్తే ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క పని చేస్తారు కదండి. ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఐటమ్ అమ్ముతారు. ఒక వీధిలోకి వెళ్ళండి, బట్టలు అమ్ముతారు. ఏమండి, ఆ బట్టలు అమ్మే కాడికి వెళ్ళి నాకు కొంచెం స్టీల్ సామాను కావాలంటే అక్కడ ఉక్కు కొట్టైనా ఉంటుందా? ఉండదు. ఎందుకనంటే నువ్వు స్టీల్ సామాను కావాలనుకున్నప్పుడు ఆ స్టీల్ అమ్మేటువంటి వీధిలోకే వెళ్ళాలి. ఈ రోజున మనము ప్రియులారా దేవుణ్ణి కూడా మనం తట్టాలి. ఆయన తట్టే రీతిగా మనం తడితేనే ఆయనలో ఉన్నటువంటి